బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు సినీ ప్రముఖులపై సోదాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇల్లు, కార్యాలయాలపై సోదాలు చేపడుతున్నారు. 8 చోట్ల మొత్తం 55 బృందాలు సోదాలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, కొండాపూర్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ బ్యానర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం, నవీన్ ఎర్నేని, రవిశంకర్ నివాసాలు, మ్యాంగో సంస్థల యజమాని ఎరపతినేని రామ్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టుబడులు, ఆదాయంపై ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. తెలుగు సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, దాదాపు ఇప్పటి వరకు 55 వెహికల్స్ వచ్చాయి. 55 వెహికల్స్లో ఒక్కో వెహికల్స్లో దాదాపు 4 అధికారుల పైన వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. చాలా పక్క ప్రణాళికతోనే ఇవాళ ఏకకాలంలో ఈ యొక్క ఐటీ సోదాలు అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు 10 నిమిషాల ముందు దిల్ రాజు సంబంధించిన సతీమణి ఎవరైతున్నారో ఆమెని బ్యాంకు దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఆమె వద్ద ఉన్నాయి కాబట్టి బ్యాంకు సంబంధించిన పాస్బుక్లు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఇప్పుడు బ్యాంకు దగ్గర లాకర్స్ ఓపెన్ చేయడానికి ఐటీ అధికారులు బయలుదేరినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఎక్కడైతే దిల్ రాజు సంబంధించి వాళ్ళ డాటర్ ఉన్నారో డాటర్ ఇంటి దగ్గర, అలాగే నవీన్ ఎర్నేని, అలాగే వాళ్ళు దీని వెనకాల మరొక హౌస్ ఉంటుంది కాబట్టి పుష్ప 2 సంబంధించి నిర్మాతలది ఆ ఇంటి దగ్గర కూడా ఏకకాలంలో ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా దాదాపు 30 మంది అధికారుల దాకా కూడా లోపల సోదాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి నేపథ్యంలో వచ్చినటువంటి భారీ సినిమాలు, పెట్టుబడులు, ఆదాయం పైన వారు ఎక్కువగా ఆదా తీస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వారు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఎంతవరకు కూడా వచ్చింది, ఏ రూపాల్లో వీళ్ళు డబ్బులు తీసుకొని వచ్చారు, దాంతోపాటు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఓటీటీకి సంబంధించినటువంటి అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి, శాటిలైట్ అమ్మకాలు కూడా జరిగాయి కాబట్టి సినిమా రిలీజ్ కాకముందే పెద్ద ఎత్తున ఈ 2 సినిమాలు, ముఖ్యంగా గేమ్ చేంజర్ కానీ, పుష్ప 2 కానీ, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలకు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి కాబట్టి రేట్లకి వాటి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా అడుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు హన్సిత నివాసం ఉంది, తర్వాత వెనకాల ఉన్నటువంటి శిరీష్ నివాసాలతో కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వెనకాల ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఇంట్లో ఇంకా కొనసాగుతున్నాయి. మ్యాంగో సంస్థలో కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే మ్యాంగో సంస్థ సంబంధించిన రామ్ కానీ, అలాగే నవీన్ ఎర్నేని కానీ వీళ్ళిద్దరు కూడా మంచి మిత్రులు, వ్యాపార భాగస్వాములు కూడా కావడంతో కొన్ని వాళ్ళకి సంబంధించిన కంపెనీల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మొత్తం సోదాలన్నీ నిర్వహిస్తున్నాయి. అక్కడ కూడా పలు డాక్యుమెంట్స్ అనేది ఇప్పటి వరకు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క మొత్తం రైట్స్ అంతా జరుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదేమంటే ఇప్పటి వరకు 8 చోట్లుగా నిర్ధారించారు. దాదాపు 60 మంది దాకాగానే ఈ యొక్క దీంట్లో రైట్స్లో అయితే పాల్గొన్నారు.